హలో అండి, వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు. ముందుగా టాప్ 5 క్రిప్టో కరెన్సీల యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు. మీరు గమనించినట్లయితే గత 24 అవర్స్ ప్రైస్తో పోలిస్తే టాప్ 5 కాయిన్స్ అన్నీ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ రోజున్న ముఖ్య వార్తల్లోకెళ్తే ఈ న్యూస్ అనేది బేస్ నెట్వర్క్లోని డెక్స్ టూల్స్ అయిన ఎయిరోడ్రమ్ మరియు వెలోడ్రమ్ వెబ్సైట్ల గురించి. అసలేం జరిగిందంటే, నిన్న ఎయిరోడ్రమ్ మరియు వెలోడ్రమ్ యొక్క వెబ్సైట్ అడ్రస్లను కొంతమంది హ్యాకర్స్ హైజాక్ చేశారు. అంటే మీరిప్పుడు వారి అసలైన వెబ్సైట్కి వెళ్ళినా అది మిమ్మల్ని హ్యాకర్లు తయారు చేసిన ఫేక్ వెబ్సైట్కి తీసుకువెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మీరు ఈ ఫేక్ వెబ్సైట్కి వెళ్ళి మీ క్రిప్టో వాలెట్ని కనెక్ట్ చేస్తే హ్యాకర్లు మీ క్రిప్టో వాలెట్లోని డబ్బులు మొత్తం దొంగలిస్తారు. హ్యాకర్లు కేవలం 1 గంటలోనే సుమారు $1 మిలియన్ దొంగలించారు. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఎయిరోడ్రమ్.ఫైనాన్స్ లేదా వెలోడ్రమ్.ఫైనాన్స్ వెబ్సైట్లను అస్సలు వాడకండి. ఎవరైనా గత 48 గంటల్లో ఈ వెబ్సైట్లను వాడి ఉంటే వెంటనే రివోక్.క్యాష్ అనే టూల్ ద్వారా తమ వాలెట్ పర్మిషన్లను డిజేబుల్ చేయండి. ఒకవేళ అత్యవసరంగా ట్రేడింగ్ చేయాలంటే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఇచ్చిన డీసెంట్రలైజ్డ్ మిర్రర్స్ లింక్లను మాత్రమే వాడండి. కాకపోతే మీరు గత 2-3 రోజులుగా ఈ వెబ్సైట్లను ఓపెన్ చేయకపోయి ఉంటే మీ డబ్బులు 100% సురక్షితం. మీరు భయపడాల్సిన పనిలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బేస్ నెట్వర్క్ అనేది హ్యాక్ అవ్వలేదు. కేవలం బేస్ నెట్వర్క్కి లిక్విడిటీని సప్లై చేసే 2 డెక్స్ టూల్స్ మాత్రమే హ్యాక్కు గురయ్యాయి. కాబట్టి బ్లాక్చైన్లో ఉన్న మీ డబ్బులు సురక్షితంగానే ఉన్నాయని గమనించగలరు. తర్వాత బిట్కాయిన్ ఏటీఎం నెట్వర్క్ వ్యవస్థాపకుడు ఫిరాస్ ఇస్సా, అలాగే ఆయన కంపెనీ వర్చువల్ అసెట్స్ ఎల్ఎల్సీపై ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఒక కేసును నమోదు చేశారు. సో వీరిపై ఉన్న ఆరోపణలు ఏంటంటే, ఫ్రాడ్, నార్కోటిక్స్, ట్రాఫికింగ్ వంటి క్రిమినల్ యాక్టివిటీస్ నుండి వచ్చిన డబ్బును బిట్కాయిన్ ఏటీఎంల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చడానికి సహకరించారని, అలాగే ఈ మార్చిన క్రిప్టోను అనేక డిజిటల్ వాలెట్లలో లేయరింగ్ చేసి ఒరిజిన్ను దాచారనే ఆరోపణ, మరియు తప్పనిసరి అయిన యాంటీ మనీ లాండరింగ్ మరియు నో యువర్ కస్టమర్ వంటి ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వకపోవడం. ఈ ఆరోపణలపై కంపెనీ ఫౌండర్ అయిన ఫిరాస్ ఇస్సా మరియు వర్చువల్ అసెట్స్ ఎల్ఎల్సీ మేము ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్నా $100 మిలియన్ ఈ కంపెనీని ఫౌండర్స్ సేల్కు ఉంచడం. సో బలమైన ఏఎంఎల్, కేవైసీ కంట్రోల్స్ లేకుంటే రిస్కులు ఎక్కువగా ఉంటాయని ఇండస్ట్రీకి ఈ కేసు ఒక రిమైండర్ లాంటిది. అలాగే ఈ కేసును ఒక ఎగ్జాంపుల్గా చూపించి క్రిప్టోకరెన్సీ ఏటీఎం రంగంలో పెద్ద ఎత్తున రెగ్యులేషన్స్ని తీసుకురావాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఏనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం.